హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రేవంత్ రెడ్డి మార్పు అంటే ఇదేనా? ప్రజలకు మార్పు చూపిస్తా అని చెప్పారు. మార్పు ఇలాగే ఉంటుందా? మార్పును ఇలాగే ఊహించుకోవాలా? ప్రజా వ్యతిరేక చర్యలే మార్పా? ఏదో పెద్ద మార్పు వస్తుందనుకుంటే ప్రజా విరుద్ధ పనులను ఆపేస్తారా? ఇది నేను చెప్తున్న మాట కాదు. మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎస్, సబితమ్మకు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయి కోపం వచ్చింది. అభివృద్ధి పనులను తమ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నిధులను ఆపేసి మహేశ్వరం కాన్స్టిట్యున్సీని మొత్తం సమస్యల భయంగా మార్చేశారంటూ ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా జల్పల్లి మున్సిపాలిటీకి రావాల్సిన నిధులను మొత్తం ఆపేసి పనులన్నీ ఆపేశారంటూ ఆమె మండిపడ్డారు. జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మార్పు అంటే ఇలాగే ఉంటుందా అంటూ ఆమె సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా కాలనీస్ ఉంటాయి, డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గతంలో కేసీఆర్ గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 150 కోట్లు, ఈ జల్పల్లికి అయితే 50 కోట్లు ఇచ్చారు. అట్లాగే హెచ్ఎండిఏ నుండి 95 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ మొదలు స్టార్ట్ చేయలేకపోయినాము. అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. జల్పల్లి మున్సిపాలిటీకి అయితే 50 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, 45 కోట్లు హెచ్ఎండిఏ ఫండ్. దాంట్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని హెచ్ఎండిఏ ఫండ్స్ క్యాన్సిల్ చేసిండు. ఎస్డీఎఫ్ అయితే మొత్తమే క్యాన్సిల్ చేసిండు. నా నియోజకవర్గంలో దాదాపుగా 250 కోట్ల వరకు ఫండ్స్ క్యాన్సిల్ చేసిండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వము ప్రజల కోసమే పనిచేస్తామన్నారు, పాలనలో మార్పు చూపిస్తామన్నారు. కాబట్టి మేము తీసుకొచ్చిన 250 కోట్లకి ఇంకా 250 కోట్లు కలిపి ఇస్తారనుకున్నాం. మార్పు అంటే డెఫినెట్ గా మా ప్రభుత్వం చేసిన దానికన్నా, కేసీఆర్ గారు చేసిన దానికన్నా ఇంకా డబల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఈరోజు మా నియోజకవర్గంలో ఈ ఫండ్స్ అన్ని కూడా ఆపేస్తున్నారు. దయచేసి ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా, ఈ ప్రాంతం పట్ల, ఈ అభివృద్ధి పట్ల బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఈ నిధులు మంజూరు చేయాలని. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లతో పాటు తులం బంగారం ఇస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. మరి ఇప్పుడు ఆ తులం బంగారం ఏమైంది? ప్రభుత్వం తులం బంగారం విషయంలో ప్రజలకు బాకీ పడి ఉంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ఆ తులం బంగారం కూడా ఇచ్చి తీరాల్సిందే. ప్రజలు దానిపై ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయకుండా ఆ తులం బంగారం కూడా ఇచ్చి తీరాల్సిందేనంటూ సబితారెడ్డి డిమాండ్ చేశారు. పెళ్లైతే ఆ బిడ్డకి ప్రభుత్వం సాయం చేయాలని కేసీఆర్ గారు పెద్ద మానవత్వంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డ పెళ్లైతుందంటే చాలు మేనమామగా ₹1,00,000 వాళ్ళ ఇంటికి పంపించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం జరిగినాయి కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం. ఇప్పటికైనా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది వచ్చి అవి కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి ₹1,00,000తో పాటు, షాదీ ముబారక్ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా పబ్లిక్ ఇప్పటికి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఆల్మోస్ట్ బంగారం ఇస్తామని అష్యూరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చెక్ ఇస్తున్న వాళ్ళకి కూడా తర్వాత అయినా కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తులం బంగారం బాకీ ఇప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నానని నిధులను ఆపేసి మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోబోరు, ప్రజలు సహించరు. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజా సమస్యలను అర్థం చేసుకొని కేసీఆర్ హయాంలో విడుదల చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నాను కదా అని లైట్ తీసుకుంటే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. ప్రజలు సహించే పరిస్థితి లేదంటూ సబితారెడ్డి హెచ్చరించారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామంటే ప్రజలు ఎట్టి పరిస్థితులలో యాక్సెప్ట్ చేయరు. మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఫండ్స్ అన్ని కూడా హెచ్ఎండిఏ ఫండ్స్ కానీ, ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ
ప్రజల అవసరాలకు ప్రజల కోసమే పెట్టినాం, వ్యక్తిగతంగా మా పనుల కోసం కాదు. కాబట్టి మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ కాలనీలు వివిధ బస్తీలు అభివృద్ధి చెందాలంటే నిలిపేసిన నిధులను వెంటనే విడుదల చేయాలి. ఆ నిధులను విడుదల చేయకపోతే సమస్యలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. స్థానిక రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, కానీ నిధుల విషయంలో నిధుల విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అప్పుడే మహేశ్వరం నియోజకవర్గం ఖచ్చితంగా బాగుపడుతుంది. తాను మాత్రం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తూ ఉంటానని సబితారెడ్డి స్పష్టం చేశారు.